నిష్పత్తులలో పంచుతాడు. అలా ఒక అపరూపమైన నిష్పత్తి మా వేణు భగవాన్. ఆయన వ్రాసిన పుస్తకాలు ఉన్నాయి. అమ్మా నాన్న ఓ జీనియస్, ఫైర్ అని. అవి అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి, అనేక ముద్రణలు పొందాయి. ఆయన సాధారణంగా ఉదాహరణ చెప్తుంటారు. ఈరోజు ఆయన ఉదాహరణే కాబట్టి ఆయన సమక్షంలో నేను వాడేసుకుంటున్నాను. ఆయనది ఉపన్యాసంలో చెప్పదలుచుకున్నారో నాకు తెలియదు, నాకు మాత్రం ఈ క్షణంలో చెప్పాలనిపిస్తోంది, చెప్పేస్తాను. విమానాలట ఇలా వెళ్తాయి. ఇక్కడ ఒక 4-5 కిలోమీటర్ల రన్వే, ఆ చేరుకోవాల్సిన ప్రదేశంలో మరో రన్వే, ఇవన్నీ ఉంటే తప్ప విమానం కదలటానికి, క్షేమంగా ప్రయాణం చేసి గమ్యస్థానం చేరుకోవటానికి అవకాశం ఉండదు. రాకెట్ మాత్రం ఇక్కడేదో లాంచింగ్ ప్యాడ్ అంటూ ఉంటుంది, కానీ అక్కడ పైన రిసెప్షన్ కమిటీలు, లాంచింగ్ ప్యాడ్లు, రన్వేలు అలాంటివి ఏవి రాకెట్లకు ఉండవు. రాకెట్ ఇలా దూసుకుపోతుందట. విమానం ఒకసారి ఆ రాకెట్తో మాట్లాడిందట. ఏమిటంటే, ఏమిటది ఆ తొందర, ఎందుకలా దూసుకుపోతున్నావని. రాకెట్ సమాధానం చెప్పిందట, కింద చూడేముందో అని. ఫైర్, బర్నింగ్ డిజైర్, ప్యాషన్ ఫర్ లైఫ్, ప్యాషన్ ఫర్ సంథింగ్. అది మా వేణు భగవాను చెప్పేటువంటి విషయం. ఆయన కాసేపట్లో నేను పిలుస్తాను ఇక్కడికి. వేదిక మీదకి రావటంతోనే, అంతకుముందు ఆయనతో గనక ఆయన చూసుండకపోతే మీలో చాలామందికి ఏమిటి ఈ కుర్రాడా అని అనుమానపడే అవకాశం ఉంటుంది. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, కాసేపు ఉగ్గబట్టి మనస్సును బిగబట్టుకుని వినండి. అప్పుడు అందులో ఉన్నటువంటి అగ్నిపర్వతం మీకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఎ సెల్ఫ్ మేడ్ పర్సన్, హీ హాజ్ కమ్ అప్ ది హార్డ్ వే ఇన్ హిజ్ ఓన్ వే. ఆయన్ని చూస్తే నేను అనుకుంటాను, బహుశా పాత రోజుల్లో మునులు తపస్సు చేసి యవ్వనాన్ని ఒక వరంగా పొంది వచ్చి ఉంటారు. ఆయన వయస్సు గురించి చెప్పడం ధర్మం కాదు, కానీ ఆయన వయస్సు కన్నా చాలా ఎక్కువ రెట్లుగా ఆయన చదువుకున్నాడు, సంస్కారం ఉంది, సమాజంలో ఏదో మార్పు తీసుకొద్దామనే సదభిలాష ఉంది. సాయిబాబా గారు వేణు భగవాన్ గారిని తోడుకుని వస్తున్నారు. ఆయనకు ఆశీస్సులు తెలుపుతూ కార్యక్రమాన్ని రీఇన్వెంట్ ద ఫ్యూచర్ అనేటువంటి విషయంపై మాట్లాడమని కోరుతున్నాను. సాధారణంగా సముద్రపు ఒడ్డిన గులకరాలు దొరుకుతాయి, లోతుకు వెళ్తే ముత్యాలు దొరుకుతాయి అంటారు. అలా ఒక సినిమాకి వెళ్తే మనం క్లైమాక్స్ ఎవరు మిస్ అవ్వరు. కానీ ఇలాంటి ప్రోగ్రాంలో క్లైమాక్స్ వరకు ఉండే వాళ్ళే చరిత్రలో చిరకాలం నిలిచి ఉంటారు. మీ అందరికీ ధన్యవాదాలు. ముందుగా గురువు గారికి, ఈ యొక్క సంస్థని స్థాపించినటువంటి సాయిబాబా గారికి, ఈ యొక్క సభాప్రాంగంలో ఉన్న మా తల్లి గారికి పాదాభివందనాలు. సో టుడే ఇట్స్ ఎ స్మాల్ టాపిక్. ఈ మధ్యన నేను వైజాగ్లో రీఇన్వెంట్ అనేటటువంటి ప్రోగ్రామ్ చేశాను, ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. So I do not want to repeat the same program, but still I felt reinvention is important for everybody. If we don't reinvent, we will become irrelevant. So we all need to reinvent time and again. చాలాసార్లు మనకు తెలుసో తెలీదో మనం రీఇన్వెంట్ చేసుకుంటూ ఉంటాం. రీఇన్వెన్షన్ అంటే ఏంటి? రీఇన్వెంటింగ్ ఈజ్ క్రియేటింగ్ ద ఫ్యూచర్ ఫ్రమ్ ద ఫ్యూచర్. మోస్ట్ ఆఫ్ us, our thinking and our plans and our goals are based on our past experiences, past knowledge. సో తెలియకుండా ఏమవుతుందంటే మన యొక్క గతం అంతా కూడా ఇట్ ఈస్ బికమింగ్ ఏ కైండ్ ఆఫ్ ఏ కంటెంట్. దీన్నే ఏం చెప్పారంటే, ఈ యొక్క ల్యాప్టాప్లో కానీ, పుస్తకాల్లో కానీ, మన మస్తిష్కాల్లో కానీ మొత్తం అంతా ఉన్నదంతా డేటా. సో ఇదంతా మనం ఎప్పటికప్పుడు మళ్ళీ తెలుసుకుంటే అది ఇన్ఫర్మేషన్, మనం దాన్ని ఆచరిస్తే అది నాలెడ్జ్. సో అంటే నాలెడ్జ్ అంటే కేవలం ఆచరించేది మనకు తెలుసున్నది కాదు. నాలెడ్జ్ అనేది మనిషిని ఇంటెలెక్ట్కి దారితీస్తుంది. ఇంటెలెక్ట్ ఏంటంటే చాలా ఎక్స్పీరియన్సెస్ యొక్క అనుభవం. సో ఈ అనుభవం మనకి అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంటుంది, కానీ అది కూడా గతం మీద ఆధారపడి ఉన్నటువంటి ఉంటుంది. సో ఇంటెలెక్ట్ షుడ్ లీడ్ టు ఇంటెలిజెన్స్. కానీ ఈవేళ మనకి ఇండియాలో ఎగ్జామినేషన్ సిస్టమ్ ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ బదులు. అందుకని మన భారతదేశం గురించి రామ్ చరణ్ ఏం రాశారంటే, భారతదేశం ఒక చెయ్యి వెనక్కి కట్టేసినటువంటి దేశం. అంటే ఒక చేతితో మాత్రమే కూడా పనిచేస్తుంటే ఇంత డెవలప్ అయింది. ఆ కట్టేసినటువంటి చెయ్య మన విద్యా విధానం అని చెప్పారు ఆయన.
అంటే ఒకవేళ కనుక ఆచీకుడిగా కూడా మనకి పనిచేస్తుంటే ఈ దేశం ఈ పాటికి ఎక్కడ ఉండేది అని. సో నేను రాసినటువంటి అమ్మా నాన్న జీనియస్ పుస్తకంలో ఎందుకు మన విద్యా విధానం ఇలా ఉంది అనుకుంటే 1835 లార్డ్ మెకాలే అనేటటువంటి వ్యక్తి బ్రిటిష్ పార్లమెంట్లో ఒక ఉపన్యాసం ఇస్తారు. చాలామందికి తెలిసే ఉంటుంది. భారతదేశం వంటి దేశం నేను చూడలేదు. సో ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసం ఒకసారి మీకు చదువుతాను. సో ఇప్పటికీ ఆయన కన్స్పిరసీ మన ఎడ్యుకేషన్ విధానం మీద ఇంకా ఉందా అనిపిస్తూ ఉంటుంది చూస్తుంటే. ఆయన ఏమంటారంటే, సో ఇది 1835లో ఇచ్చినటువంటి ఉపన్యాసం అండి. నేను భారతదేశం నలువైపులా ప్రయాణం చేశాను. ఒక్క యాచకుడిని కానీ దొంగని కానీ చూడలేదు. అంత సంపద ఈ దేశంలో చూశాను. అంత ఎక్కువ నైతిక విలువలు సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఉన్న ఈ దేశాన్ని మనం ఎప్పటికీ జయించగలమని నేను అనుకోవడం లేదు. మనం ఈ దేశం వెన్నుముకను దెబ్బతీస్తే తప్ప. అదేమిటంటే ఆ దేశపు ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక సంపద. కాబట్టి నేనేం ప్రతిపాదిస్తానంటే మనం వారి ప్రాచీన విద్యా విధానాన్ని సంస్కృతి స్థానంలో మన విద్యా విధానాన్ని ప్రవేశపెడదాం. ఎందుకంటే భారతీయులు పాశ్చాత్య దేశానికి ఏదైనా సరే ఆంగ్ల భాష అయినా తమ దానికన్నా గొప్పది అనుకుంటారు కనుక అప్పుడు వారి ఆత్మౌన్నత్యం సంస్కృతిని కోల్పోతారు. మనం ఏం కావాలనుకుంటామో అది అవుతారు. సో అలా ఆయన ఇటువంటి కళ కొంతవరకు నిజమైందని చెప్పొచ్చు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఇంకా తెలియకుండా 180 సంవత్సరాలు అవుతున్నా కూడా మనం ఇంకా అలాంటి విద్యా విధానాన్ని పట్టుకుని ఉన్నాం. ఇవాళ ఇంకా మనకి ఓపెన్ బుక్ సిస్టమ్ వచ్చింది. ఇవాళ పిల్లలని మెమరీ బేస్డ్ లేదా ఒక రకంగా చెప్పాలంటే క్వాలిఫైడ్ అవుతున్నారు ఎడ్యుకేటెడ్ కంటే కూడా. మనకి ఇవాళ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో యునైటెడ్ నేషన్స్ ప్రకారం మన దేశం 136వ స్థానం నుంచి ఇప్పుడు అరౌండ్ 2012 రిపోర్ట్ ప్రకారం 134 స్టేట్లో ఉన్నాం. అంటే చాలా విధానాలు ఉంటాయి, కేవలం విద్యా వ్యవస్థ కాకుండా మనిషి యొక్క జీవన విధానాన్ని బట్టి. సో ఇవాళ మరి మన యంగెస్ట్ కంట్రీ అని మనం చాలా ఆనందపడిపోతున్నాం. అంటే ప్రపంచంలో మనకు వచ్చినటువంటి అదృష్టం అన్నమాట అండి యంగెస్ట్ కంట్రీ అవ్వడం. అంటే ఇదేదో మనం ప్లాన్ చేసి అవ్వలేదండి, ఇది ఒక యాక్సిడెంటల్గా జరిగిందనమాట అండి. బికాజ్ సో అమెరికా విధానం, చైనా విధానం ఇలాగా వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల వాళ్ళు ఈరోజు యావరేజ్ ఏజ్ 45, 48, 60 ఏజ్లో ఉన్నారండి. అండ్ బై 2020 దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు బి. బట్ వేర్ యాజ్ ఇండియా ఈస్ గోయింగ్ టు బి 29 years యావరేజ్ ఏజ్ by next 5 years, and that too 75% used to be in that average age. అంటే ఒక దేశంలో ఇంతమంది యువత ఉండడం నిజానికి ఆ దేశానికి అసెట్ అండి. కానీ వీళ్ళందరికీ మన దేశం జాబులు ఇవ్వలేదు, ప్రైవేట్ జాబులు లేవు అండ్ గవర్నమెంట్ జాబులు లేవు. మరి ప్రపంచంలో హ్యూమన్ రిసోర్స్కి అబౌట్ 25% మన ఇండియా మీద ఉంటారట. మరి మనం నిజంగా వరల్డ్ క్లాస్ పీపుల్ని మనం తయారు చేయగలుగుతున్నామా? కేవలం బతకడానికి తయారు చేయగలుగుతున్నామా? జాబ్ అన్నది సర్వైవల్ కోసం, కెరియర్ అన్నది జీవించడం కోసం. అసలు కెరియర్ చాయిస్ అనేది ఎంతమందికి క్లారిటీ ఉంది? సో నిన్న గురువుగారు ఉపన్యాసం ఇస్తా, ప్రతి వ్యక్తి కూడా ఒక ప్రతిభతో జన్మిస్తాడు. సో ఆ ప్రతిభని కనుక్కుంటే అది డైమండ్ లాంటిది. డైమండ్ అన్నది ఎవరు తయారు చేయరండి, అది ఆల్రెడీ ఉంటుంది, దాన్ని కనుగొంటారు. సో కనుగొన్న వ్యక్తి ఇది గులకరాయా ఇది డైమండా అని తెలియాలంటే డైమండ్ ఎక్స్పర్ట్కి మాత్రమే తెలుస్తుంది. సో ఒకసారి తెలిసాక దాన్ని చాలా కట్స్ కొడతారు, చాలా పాలిష్ చేస్తారు. ఎన్ని ఎక్కువ కట్స్ కొడితే అంత విలువ వస్తుంది దీనికి. అసలు అదే మెటీరియల్ ఏంటో తెలియకుండా ప్రతి ఒక్కరిని ఒకే రకమైన మూసు విధానంలో తయారు చేయడం వల్ల ఇవాళ నేను 10 years బ్యాక్ రాసినటువంటి పుస్తకంలో రాసిన విధానం ఈరోజు నిజమైంది. నిజంగా మనం ఇంజనీర్లు తయారు చేసామా? కేవలం ఇంజనీరింగ్ ఉన్నటువంటి క్వాలిఫైడ్ పీపుల్ని తయారు చేసామా? అంటే ఒక రైతు బిడ్డ ఇంజనీరింగ్ అవ్వడం నిజంగా గర్వకారణం. కానీ నిజంగా అతనిలో ఇంజనీర్ లేకపోవడం వల్ల లేదా సరైన ఇంజనీర్ని తయారు చేయకపోవడం వల్ల ఇవాళ అతను ఇంజనీరింగ్ జాబ్ కూడా రావట్లేదు, అతనికి వ్యవసాయం కూడా రావట్లేదు. హీఈస్ బికమింగ్ ఎ లయబిలిటీ ఫర్ ద ఫ్యామిలీ, ఆల్సో ఫర్ ద నేషన్. మేబీ ఒక రకంగా సంతోషం. సో ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పి మన హయ్యర్ ఎడ్యుకేషన్కి మాత్రం మన గవర్నమెంట్ చాలా సహాయం చేస్తుంది. మన యొక్క ప్రాథమిక విద్యా విధానం మాత్రం మార్నింగ్ మనకి వీడియోలో చూపించినటువంటి పెయింటింగ్ లేని, టాయిలెట్ లేని దుస్థితి మాత్రం కొనసాగుతుంది. మనకి కామన్ సెన్స్ చెప్తుంది ఏ ఇల్లు కట్టాలన్నా ముందు ఫౌండేషన్ ఉండాలి, దాని తర్వాత మనం ఎంత పెద్దదన్నా కట్టొచ్చు అని. మనకి ఐఐటీస్కి thousands of crores ఇచ్చేటటువంటి గవర్నమెంట్ మరి యొక్క చిన్న పాఠశాలకి మరి గవర్నమెంట్ ఇనిషియేటివా పీపుల్ ఇనిషియేటివ్ మనకు తెలీదు. మిత్రుడు నాగేష్ చెప్పినట్టుగా నాకు చాలా బాగా నచ్చింది, లెట్స్ పెయింట్ అవర్ స్కూల్స్ ప్రోగ్రామ్ అని. డెఫినెట్గా ఈ సంవత్సరం మా ఊరు స్కూల్కి మాత్రం నేను అది కనీసం పెయింట్ వేయదలుచుకున్నాను. ఎందుకంటే లోపల ఎంతవరకు మారుస్తామో మనకి తెలియదు. కానీ గాంధీ గారు చెప్పినట్టుగా సో నీ ప్రపంచాన్ని అందరినీ మార్చక్కర్లేదు. సో ఇఫ్ యూ క్యాన్, నువ్వు చిన్న చిరుదీపం వెలిగించి నీ చుట్టుపక్కల వాళ్ళకి 10 మందికి ఉపయోగపడినా. అందుకే ఆయన యొక్క ఫేమస్ కొటేషన్, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్.
ఈ ప్రపంచాన్ని మార్చడం మన వల్ల కాదు. కానీ నీ వంటూ ఎలా ఉండాలో మారితే దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఒక గ్రేవ్ యార్డ్ మీద రాస్తుందట, ఒక బిషప్ గ్రేవ్ యార్డ్ మీద, ప్రపంచాన్ని మారుద్దాం అనుకున్నాను, నా వల్ల కాలేదు. కనీసం మా దేశాన్ని మారుద్దాం అనుకున్నాను, సో అది నేను చేయలేకపోయాను. కనీసం మా గ్రామాన్ని మారుద్దాం అనుకున్నాను, ఎవరు నా మాట వినలేదు. ఆఖరికి నా ఫ్యామిలీని మారుద్దాం అనుకున్నాను, వాళ్ళు అస్సలు నన్ను పట్టించుకోలేదు. కనీసం ఒక వ్యక్తిని నన్ను మారుద్దాం, అది నా భార్యను అనుకున్నాను. ఈ ప్రపంచంలోకెల్లా అసాధ్యం ఏదన్నా ఉంటే అది ఇదే అని తెలిసిపోయింది. ఆఖరిని అసలు పోయేటప్పుడు అనుకున్నా, అసలు నేనే మారితే నా భార్య, నా కుటుంబం, గ్రామం, దేశం, ప్రపంచం మారడానికి నేను కారణం అయ్యేవాన్నేమో అని. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ అస్. సో నన్ను ప్రశ్నించుకుంటూ ఉంటాను. సో నేను గత 5 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం ఏది ఉన్నానో అదే ఉన్నానా? సో నేను నా గతాన్ని బట్టి ఇవాళ మన ప్రొఫైల్ అంతా కూడా మన గతం అండి. అది దాన్ని బట్టి మనకి ఇవాళ గౌరవం దొరుకుతుంది. కానీ భవిష్యత్తు అనేది దాన్ని బట్టి నిర్మించబడదు. భవిష్యత్తు దేని నుంచి నిర్మించబడుతుంది? సో మొన్నే భగవద్గీత చూస్తుంటే 3 విషయాలు శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడని. సక్సెస్కి 3 అస్త్రాలు అని చెప్పాడు ఆయన. ధర్మం, ధైర్యం, సాహసం. సో ఈ యొక్క వేళ మనుషులకి ధైర్యం ఉంది, సాహసం ఉంది, మరి ధర్మం ఏది? అసలు ధర్మం అంటే ఏంటి? సో ఈ యొక్క విలువలని, ప్రిన్సిపల్స్ అని మనం ఎన్ని పేర్లు చెప్పుకున్నా అసలు ఇవి మన యొక్క కల్చర్లో భాగం కాకపోతే, సో చిన్నప్పటి నుంచి మనకి విద్యా వ్యవస్థలో ఒక క్యారెక్టర్ నిర్మాణం అనేది భాగం కాకపోతే, ఒక వేళ్ళు పూర్తిగా లోపలికి వెళ్ళినటువంటి చెట్టు చిన్న పిల్లగాలిగే పడిపోతుంది. వేళ్ళు స్ట్రాంగ్గా ఉంటే తుఫాన్ వచ్చిన ఆ చెట్టు డ్యాన్స్ చేస్తుంది. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే చెట్టుని డెవలప్ చేయడానికి మనం ఇష్టపడుతున్నాం. కానీ సో క్యారెక్టర్ నిర్మాణం జరగాల్సింది మన విద్యా వ్యవస్థలో, మన కుటుంబ వ్యవస్థలో. ఇవాళ తల్లిదండ్రులే భారంగా అయిపోయారు. యువత యంగ్ దేశం అని చెప్తున్నాం, కానీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు? తల్లిదండ్రులు మన దగ్గర ఉంటున్నారా? అంటే మనకి మొన్న సద్గురు జగ్గి వాసుదేవ్ చెప్పినట్టుగా, ఇట్ ఈస్ అన్ అన్ఫార్చునేట్ దేర్ ఆర్ నో ఓల్డ్ పీపుల్ ఇన్ దిస్ కంట్రీ. అసలు ఓల్డ్ పీపుల్ పెరగట్లేదు. సో ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్ అన్నారు ఆయన. సో ఈరోజు మనం చూడాల్సింది ఏంటంటే, పిల్లలకి సరైనటువంటి శీలం కనుక ఉంటే, సత్యసాయిబాబు గారు హాల్లో మాట్లాడుకుంటున్నాం, ఆయన ఒక సందర్భంలో చెప్పారు, ద ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్, ద ఎండ్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ పర్ఫెక్షన్, ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అని. సో మరి నిజంగా ఐఐటి నుంచి బయటకు వచ్చి ఎంతమంది క్యారెక్టర్తో బయటకు వస్తున్నారు? ఆ పరిస్థితి ఉంటే ఇన్ని కేసులు అవసరమా, ఇన్ని జైళ్ళు అవసరమా? అంటే హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ వాళ్ళే హయ్యెస్ట్ మరి లెవెల్స్ ఆఫ్ ఈ ఎథిక్స్ లేకపోతే, అందుకే మనకి హావర్డ్ గార్డ్నర్ అన్న ఆయన, నేను చక్రవర్తిని అయితే ప్రపంచంలో 5 శాసనాలు చేస్తాను. ఆ శాసనం ఏంటంటే, మన విద్యా వ్యవస్థలో ఇది ఖచ్చితంగా ఉండాలి. మన మైండ్స్ 5 రకాల మైండ్స్ డెవలప్ చేయాలని కోరుకుంటా అన్నారు. ఆయన చెప్పింది ఏంటంటే, మొదటిది డిసిప్లైన్ మైండ్. డిసిప్లైన్ మైండ్ అంటే మనం రోజు చూసి మిలిటరీ డిసిప్లైన్ కాదండి, థాట్ డిసిప్లైన్. రోజుకు 30,000 నుంచి 75,000 ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు దేని మీద ఉన్నాయి? అసలు ఈ యొక్క ఆలోచనలు ఏదైనా కొత్త దాని మీద ఉన్నాయా? లాస్ట్ వీక్ ఇదే, లాస్ట్ మంత్ ఇదే, లాస్ట్ డికేడ్ అదే. కొత్త థాట్స్ ఎలా వస్తాయి? అసలు థాట్స్ ఎలా పుడతాయి? ప్రతిరోజు మనం టీ తాగుతాం. ఈ మధ్యన ఒక చూడండి, టీ అంటే ఏంటంటే థాట్, ఎమోషన్స్ అండ్ యాక్షన్స్. ఇవాళ నీకు ఒక కొత్త థాట్ వచ్చిందా? ఇవాళ నీ ఎమోషన్స్ కొత్తగా ఉన్నాయా? ఇవాళ నీ యాక్షన్స్ కొత్తగా ఉన్నాయా? మీరు ఈ టీ మారకుండా నీ యొక్క నెక్స్ట్ డే ఎలా మారుతుంది? మన గతాన్ని మార్చలేం, కానీ మన భవిష్యత్తుని మార్చగలం, గతాన్ని కూడా మార్చగలం అని నేను చెప్తాను. ఎందుకంటే ఈవేళ గొప్పగా జీవిస్తే రేపటికి ఈరోజు గతం. సో ఈవేళ 2002లో నరేంద్ర మోడీ గారు అంటే ఎవరికి ఇష్టపడలేదు, కానీ ఈవేళ నరేంద్ర మోడీ గారే దేశాన్ని ఆయన సేవ్ చేయగలరు అనుకున్నాం. అంటే ఆయన గతం లాస్ట్ 10 years చేసిన పని చూస్తామా? ఆయన ఏదన్నా కనుక మనకి ఏదన్నా అనుమానం ఉంటే దాన్ని చూస్తున్నామా? సో ఎనీబడి కెన్ రీఇన్వెంట్. ఒక బోయేవాడు వాల్మీకి కాగలడం అన్నది ఇవాళ సాయిబాబా గారు చెప్పినటువంటి ట్రాన్స్ఫర్మేషన్. చేంజ్ అనేది చాలా చిన్న దశ. సో అది ఎప్పుడు మారుతూనే ఉంటుంది. కానీ మనం ఒక్కరోజు, వన్ డే వీ కెన్ ఆల్టర్ టోటలీ. సో అందుకే లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి అని ఈ ప్రపంచంలో ఎవరిని అడిగినా ఒక్కొక్కటి చెప్తారు. కానీ కొన్ని యూనివర్సిటీలు కలిపి రీసెర్చ్ చేసినాయట, అసలు లీడర్ ఎవరు అవుతాడు, లీడర్కి ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటి అని చూస్తే, అన్ని సంఘాలకి నాయకులకి అన్ని లక్షణాలు ఈక్వల్గా ఉండక్కర్లేదు. ఒక బలహీనంలో ఉండేటటువంటి సంఘానికి నాయకుడిగా ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే బలవంతుడిగా ఉండడం చాలు. అంటే అటవిక న్యాయం ఏంటంటే బలవంతుడిదే రాజ్యం. సో మరి అందరూ బలవంతుడు ఉంటే అలాంటి వాళ్ళకి నాయకుడు అవ్వడానికి కావాల్సిన లక్షణాలు ఏంటి అని చూస్తే, బలవంతులకి నాయకుడిగా ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే తెలివి ఉండడం. అందరూ గూండాలు ఉన్నారనుకోండి, గూండాలకు నాయకుడు కావాలంటే కొంత తెలివి కావాలి. మాఫియా లీడర్ అంటే కొంత తెలివి కావాలి, ఇంటెలిజెన్స్ కావాలి. మరి అందరూ తెలివిగా ఉంటే అలాంటి సంఘానికి నాయకుడిగా ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటి అని
మరి అందరూ గుండాలే, మరి అలాంటి లేదా అందరూ తెలివైన వాళ్ళే. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఎవరు నాయకుడిగా ఉండాలని? సిన్సియారిటీ ఉన్నవాడు అలాంటి సంఘానికి నాయకుడేటటువంటి లక్షణం, క్వాలిటీ టు బికమ్ లీడర్ టు సచ్ పీపుల్. అంటే నిజాయితీ, సిన్సియారిటీ ఉండాలి. సో అంటే మనకి చూడండి, మనకి ఈ యొక్క గుండాలందరూ తెలివైన వాడు రాజకీయ నాయకుడు అవుతాడు. మరి అలాంటి రాజకీయ నాయకులకి ఎలాంటి వాళ్ళు కావాలి? లాస్ట్ 10 సంవత్సరాల నుంచి మన్మోహన్ గారిని పెట్టుకున్నారు. ఎందుకంటే నిజాయితీ పరుడు, సిన్సియర్. సో మరి అందరూ సిన్సియర్ ఉంటే కనుక అలాంటి వాళ్ళకి, అలాంటి సంఘానికి నాయకుడిగా ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటని చూస్తే, సో వాళ్ళు ఏం చెప్పారంటే ప్యూరిటీ ఉన్నవాడు. ప్యూరిటీ అంటే అన్బయాస్డ్. అతనికి మతం కానీ, ప్రాంతం కానీ, కులం కానీ ఇలాంటివి ఏమి ఉండకూడదు. హీఈస్ టోటలీ ఏ ప్యూర్ పర్సన్. హార్ట్ఫుల్గా ఉండేటటువంటి వ్యక్తి, మేబీ ఒక అబ్దుల్ కలాం గారు లాంటి వ్యక్తి అలాంటి సంఘానికి నాయకుడిగా ఉండేటటువంటి అర్హత కలిగిన వాడు. మరి అందరూ ప్యూరిటీగా ఉంటే, అందరూ ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి సంఘం ఉంటే అప్పుడు అలాంటి సంఘానికి కూడా ఎవరైనా నాయకుడిగా ఉండగలడా? దానికి కూడా ఏదైనా క్వాలిటీ ఉందా? వాట్ ఈస్ ద అల్టిమేట్ అండ్ హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్ అని వాళ్ళందరూ చూసి దే హ్యావ్ ఫైనలైజ్డ్ వన్ క్వాలిటీ. ఈ క్వాలిటీ ఉన్నవాడు అలాంటి సంఘానికి కూడా నాయకుడు కాగలడు అని. ఎవరు ఆ నాయకుడు? అది ఎలాంటి క్వాలిటీ అంటే ప్రేమ ఉన్నవాడు, కరుణ ఉన్నవాడు. అందుకే ఈవేళ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని మనం అనుకుంటున్నాం, సాయిబాబా గారిని మనం అనుకుంటున్నాం, మదర్ తెరిసాని మనం అనుకుంటున్నాం. ఎవరైనా కానీ విశ్వశాంతి కోసం యొక్క ప్రేమ కరుణతో కనుక వాళ్ళు కనుక పాటుపడితే వాళ్ళని నిజంగా హ్యూమన్ బీయింగ్స్గా చాలామంది పుట్టారు, కానీ బీయింగ్ హ్యూమన్గా మాత్రం చాలా కొద్ది మందే ఉంటారు. అలాంటి వ్యక్తులుగా నిజంగా మనం మనుషులుగా మారాలంటే, ఎందుకంటే మనుషుల లోపల 4 రకాల మనుషులు ఉంటారు. రాయి మనుషులు, చెట్టు మనుషులు, జంతువు మనుషులు, మనిషి మనుషులు. రాయి మనుషులు ఏంటంటే వాడు ఎవరి గురించి పట్టించుకోడు, నేను, నాకు, నాది. ఇవాళ కొంతమంది ఇండివిజువాలిటీ అనేటటువంటి దాంతో ఈ రకమైనటువంటి సెల్ఫిష్ మనుషులుగా తయారవుతున్నారు. అంటే ఐ మీ మై సెల్ఫ్, ఐ లైక్ దట్. సో ఈ మధ్యన ఒక చోట చదివాను, లైక్ వేరు, లవ్ వేరు. ఒక పువ్వుని నీకు బాగా ఐ లైక్ దిస్ ఫ్లవర్ అనుకుంటే దాన్ని కోసి తీసుకుంటావు. ఇఫ్ యూ లవ్ ద ఫ్లవర్ యూ విల్ వాటర్ ద ప్లాంట్. సో నీకు ఇష్టపడడం వేరు, నువ్వు నిజంగా ప్రేమగా ఉండడం వేరు. సో ఈ రాయి మనుషులు ఏంటంటే దే డోంట్ కేర్ ఫర్ ఎనీబడి, అతని సుఖమే ముఖ్యం అతనికి. రెండవ వ్యక్తి ఏంటంటే ఇతను చెట్టు మనుషులు, ఆ జాతి మాత్రమే. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే నా కమ్యూనిటీ, నా క్యాస్ట్. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే నా స్టేట్. సో ఇంకా ఒక చెప్పాలంటే నా దేశం. సో ఇవన్నీ కూడా ఆ యొక్క కమ్యూనిటీకి అతను ఆపుతాయి. ఇప్పుడు చూడండి, ఒక ఏనుగుల గుంపు, కోతుల గుంపు, సో అందులో కమ్యూనిటీ. సో అందుకే అతన్ని చెట్టు మనుషులు ఏంటంటే తన యొక్క జాతి మాత్రమే, జంతువు మనుషులు తన కమ్యూనిటీ ఇంకొంచెం పెరిగాడు, కుటుంబం నుంచి కమ్యూనిటీ వరకు. అండ్ ఫైనల్గా మనిషి ఏంటంటే హీ డజంట్ హ్యావ్ ఎనీ పార్షియాలిటీ. జంతువుకి ప్రాణికి మధ్యన కూడా అతనికి డిఫరెన్స్ ఉండదు. ఒక భగవంతుడు ఎలా చూస్తాడో అతను ప్రతి దానిని అలా చూస్తాడు. అందుకే ఒకసారి ఒక సినిమా చూశాను నేను, ఇక్బాల్ అనే సినిమా. అందులో ఒక పాటలో ఒక చరణం ఉంటుంది, మనం ఎలాంటి పని చేయాలి జీవితంలో అంటే ఐసా కుచ్ కామ్ కర్కే దికా ఖుదా భీ ఖుష్ హో జాయే అని. నువ్వు ఎలాంటి పని చేయాలంటే ఆ భగవంతుడు కూడా చూసి ఆనందపడేటటువంటి పని చేయాలంటే జీవితంలో మనం. సో ఆ యొక్క కరుణ, ఈ మధ్యన భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. సో దుర్యోధనుడు వచ్చి బలరాముని అడుగుతాడు, నీ సైన్యం నాకే, నువ్వు చేసింది అదో పని, నిన్ను ఎలా సపోర్ట్ చేయమంటావు? లేదు ఈ గేమ్ అందరూ ఒప్పుకున్నదే అని అతను, నేను కావాలంటే నేను సారీ చెప్తాను, రూల్స్ వాళ్ళు మాట్లాడింది, మన భీష్మ పితామహుడు ఉన్నాడు, ధర్మరాజు ఒప్పుకున్నాడు, ఇలా చెప్తుంటే కరెక్టే, నువ్వు చెప్తుంటే నాకు అనిపిస్తుంది అసలు నీకు మాట ఇస్తున్నాను, నేను కానీ కృష్ణుడు కానీ మా సైన్యం కానీ మీకు ఎగెనిస్ట్గా ఆయుధం ఎక్కుపెట్టదు అంటాడు. ఈ లోపల అర్జునుడు వస్తాడు, ఏంటి ఇంత మేము చేసింది అధర్మమా, ఎందుకు ఇంతలా మాట ఇచ్చామంటే నేనేదో ఎమోషనల్గా ఇవ్వలేదు, అసలు దుర్యోధనుడి కంటే ఎక్కువ ధర్మం ధర్మరాజే చేశాడు అనిపిస్తుంది. అసలు నేను ఎవరు ఒప్పుకోమన్నాడు, ఎవడు ఆడమన్నాడు, ఎవడు ఉండమన్నాడు, ఎవడు వాళ్ళ ఫనంగా పెట్టమన్నాడు. సో ఈ అన్నిటికంటే ఇంకా శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్తారంటే అసలు మొత్తం అందరూ కూడా అధర్మం చేశారు, ఇంక్లూడింగ్ భీష్మ పితామహ. ఎందుకంటే నీ అందరికీ సామర్థ్యం ఉంది. సో సామర్థ్యం ఉండి మీరు దేనికి ఎక్కువ విలువ ఇచ్చారు? ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చిన మాటకు విలువ ఇచ్చావు. ప్రతిజ్ఞ ఎప్పుడు చేసావు నీకు తెలుసా? భవిష్యత్తు ఎలా మారుతుందో? మార్పు అన్నది కాలం యొక్క సహజ గుణం. మరి నీకు ముందు అధర్మం జరుగుతుంటే నీకు శక్తి సామర్థ్యాలు ఉండి నీవు ఇలా ఉండిపోవడం కంటే అధర్మం ఇంకోటి ఉందా?
సో లాస్ట్లో రియలైజ్ అవుతాడు భీష్మ పితామహుడు. సో అంటే మనిషి దేనికి విలువిస్తున్నా, మనం ఈ రోజు జీవించేదంతా కూడా మన గతంలో తీసుకున్న నిర్ణయాలు, గతంలో ఏర్పరచుకున్న నమ్మకాలు, దీంతో మనం భవిష్యత్తుని ఎలా చూడగలుగుతాం. ఇవాళ మన కోడలంటే ఇలా ఉండాలి, కొడుకంటే ఇలా ఉండాలి, నాయకుడు అంటే ఇలా ఉండాలి. సో మన అన్ని రూల్స్ ఆర్ ఫ్రేమ్డ్. ఈ రూల్స్ తయారు చేయబడింది ఎప్పుడు, ఆ సందర్భంలో ఆ సమయంలో అది కరెక్ట్ అయి ఉండొచ్చు. మేబీ 10 years బ్యాక్ నేను ఒక డెసిషన్ తీసుకుని ఉండొచ్చు, నా బిజినెస్ నమ్మేసి నేను ఐ వాంటెడ్ టు సర్వ్, ఐ వాంటెడ్ టు ఇన్స్పైర్ పీపుల్ అని. తర్వాత ట్రైనర్గా మరి మనకి ఏ పని చేసినా జాబ్ సాటిస్ఫాక్షను జేబ్ సాటిస్ఫాక్షను రెండు కావాలి కాబట్టి ఈ ప్రవృత్తిని వృత్తిగా చేసుకోవడం ఎలా అనుకుని కార్పొరేట్ ట్రైనింగ్ మొదలుపెట్టాం. తర్వాత అది కూడా సాచురేటెడ్ అనిపించి ఇంటర్నేషనల్ కోచింగ్ ప్రోగ్రామ్ చేసి ఓకే ఒక కంపెనీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే కోచింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మన రోజు మనకి మోటివేషన్ అవసరం ఉండదు. సో వీ కెన్ హ్యావ్ క్లయింట్స్ అనుకుని అది మొదలుపెట్టాం. అగైన్ ఐఎమ్ థింకింగ్ దట్ ఐ నీడ్ టు రీఇన్వెంట్ మై సెల్ఫ్. ఇఫ్ ఐ వాంట్ టు రీఇన్వెంట్, ఇందాక సీతాకోక చిలుక గురించి చెప్పినట్టుగా ఒక బటర్ఫ్లై సీతాకోక చిలుకగా జన్మించాలంటే ముందు గొంగళ పురుగుగా మరణించాలి. వి ఆల్రెడీ హ్యావ్ ఎన్ ఐడెంటిటీ. ఇందాక నాగేశ్వరరావు గారు ఈగో గురించి చెప్పారు. దీనికి మన శరీరంలో ఉండే చక్రాలే నిదర్శనం. మూలాధార చక్ర, మొదటి చక్రం మూలాధారం, అది దేనికి చిహ్నం అంటే సృష్టించడానికి చిహ్నం, సృష్టించే శక్తి ఇచ్చేది దానికి. అంటే 14 ఏళ్ళు వచ్చే వరకు మనిషికి తన యొక్క ఫిజికల్గా బాడీ సృష్టించడానికి రెడీ అయిపోతుంది. అందుకే పూర్వం బాల్య వివాహాలు చేసేవారు. కానీ ఇవాళ అలా చేయలేం. కానీ 14 ఏళ్ళు వచ్చేటప్పటికి అతను భవిష్యత్తు సృష్టించబడాలి. అంటే అతనికి ఒక లక్ష్యం ఉండాలి, లైఫ్ యొక్క పర్పస్ ఉండాలి. 14 సంవత్సరాల వరకు పిల్లలకి జీవితం గురించి చెప్పాలి, 14 తర్వాత మరణం గురించి చెప్పాలి. నువ్వు ఇక్కడ చిరకాలం జీవించి ఉండాలంటే నువ్వు ఈ మరణించే లోపల నువ్వు చేయాల్సిన అసలు పని ఏంటి తెలుసుకోవడం అనేది జీవితంలో మొదటి పని అవ్వాలి. కానీ ఎంతమంది ఆ డిస్కవరీ చేయగలుగుతున్నాం మనం? మనకి ఈవేళ కాలింగ్ అంటారు. కాలింగ్ అంటే ఏంటి అసలు? సో ఒక జాబ్ అన్నది ఎలా తయారవుతుంది, ఒక కెరీర్ అన్నది ఎలా తయారవుతుందంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ డిస్కవరీ. 5 మైండ్స్లో మొదటి మైండ్ డిసిప్లైన్ మైండ్, రెండవ మైండ్ సింథసైజింగ్ మైండ్, మూడవ మైండ్ క్రియేటివ్ మైండ్, నాలుగవ మైండ్ రెస్పెక్ట్ఫుల్ మైండ్, ఐదవ మైండ్ ఎథికల్ మైండ్. సో అంటే రెండవ మైండ్ సింథసైజింగ్ అంటే చాలా విషయాలు తెలుసుకో. ఈవేళ విన్నారు మీరు, విని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈవేళ కాసేపు మీకు హ్యాపీ అనిపించవచ్చు, కానీ 2 రోజులకి ఇది డేటా కింద మారిపోతుంది. ఏదన్నా ఒక విషయం మీరు అప్లై చేస్తే అప్పుడు అది నాలెడ్జ్గా ఉంటుంది. అది రిపీటెడ్గా చేస్తే దెన్ ఇట్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మేబీ కొన్నాళ్ళకి ఇంటెలిజెన్స్ మీకు అన్కాన్షియస్గా మీరు ఆ పని చేసే అవకాశం రావచ్చు. ఈ ల్యాప్టాప్లో చాలా విషయాలు ఉన్నాయి, ఇది ఇంటెలెక్ట్ హార్డ్ డిస్క్లో ఉన్నాయని, కానీ దీంతో నేను ఏది కొత్తది సృష్టించలేను. ఇంటర్నెట్కి వెళ్ళి గూగుల్కి వెళ్ళి అడిగితే కొత్తది వస్తుంది. అందుకే జీసస్ ఓ మాట అంటాడు, ఆస్క్ అండ్ షల్ బి గివెన్, నాక్ అండ్ షల్ బి ఓపెన్, సర్చ్ అండ్ షల్ బి ఫౌండ్ అని. సో మన మనసు గురించి కూడా చెప్పింది అదే. మన బ్రెయిన్లో 3 రకాల బ్రెయిన్స్ ఉంటాయటండి. సో రెప్టైల్ బ్రెయిన్, సెరిబ్రల్ ఎమోషనల్ బ్రెయిన్, సెరిబ్రల్ బ్రెయిన్. రెప్టైల్ అన్నది ఏంటంటే 100 మిలియన్ సంవత్సరాల నుంచి డెవలప్ అవుతూ వచ్చింది జంతువులతో సహా. అంటే రెప్టైల్స్ అంటే పాకే జంతువులు. పాకే జంతువుల్లో ఉండే బ్రెయిన్కి 2 ఉంటాయి, ఫైట్ ఆర్ ఫ్లైట్. అంటే దానికి సర్వైవల్ మెకానిజం మాత్రమే ఇవ్వబడింది. పాలు పోసి పెంచిన పాము అంటారు, అంటే పాము చెడ్డదా, దానికి ఎమోషనల్ బ్రెయిన్ ఇవ్వలేదు అసలు. అందుకని దానికి మ్యాక్సిమం నీకు హాని చేయడానికి ఏం ట్రై చేయదు, దాన్ని బతికించుకోవడానికి దాడి చేయొచ్చు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం. సో అది కూడా మన బ్రెయిన్లో ఉండబట్టే మనం ఇవాళ రక్షించబడుతున్నాం. అనుకోకుండా వెహికల్ వచ్చినా, ఇస్త్రీ పెట్టి మీద చేయబెట్టిన విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనం తీస్తాం. ఎందుకంటే దట్ బ్రెయిన్ వాజ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ అవర్ బాడీ. మన శరీరం ఫంక్షన్ చేస్తుందంటే బికాస్ ఆఫ్ దట్ బ్రెయిన్. రెండవ బ్రెయిన్ ఎమోషనల్ బ్రెయిన్. ఇది 50 మిలియన్ ఇయర్స్ నుంచి డెవలప్ అయిందట. మనలోనే కొన్ని జంతువుల్లో కూడా ఏనుగు, పిల్లలు, కుక్కలు, పిల్లులు, ఇలా కొన్ని ఎమోషన్స్, డాల్ఫిన్స్. సో ఈ యొక్క ఎమోషన్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఉండడం వల్ల కలిసి సహజీవనం చేయగలుగుతున్నాం మనం. సో లేటెస్ట్గా డెవలప్ అయినటువంటి బ్రెయిన్ సెరిబ్రల్ బ్రెయిన్. అంటే లేటెస్ట్గా అంటే నిన్న మొన్న కాదండి, 2.5 మిలియన్ ఇయర్స్ బ్యాక్ నుంచి డెవలప్ అయినటువంటి బ్రెయిన్, కేవలం మనుషుల్లో మాత్రమే డెవలప్ అయినటువంటి బ్రెయిన్ సెరిబ్రల్ బ్రెయిన్. ఈ బ్రెయిన్లో 2 సైడ్లు ఉంటాయి, మనందరికీ తెలిసింది అదే లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్. లెఫ్ట్ బ్రెయిన్ అన్నది లాజిక్, రైట్ బ్రెయిన్ అన్నది క్రియేటివిటీ, ఇమాజినేషన్. ఇది పిక్చర్స్లో ఆలోచిస్తుంది, అది పదాల్లో ఆలోచిస్తుంది. ఇది లాంగ్వేజ్, అది పిక్చర్. అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రాఫిక్ భాషలో ఒకటి వెక్టర్ ఇమేజెస్, ఒకటి వెక్టర్ ఇమేజెస్ ఆర్ లాంగ్వేజ్. కానీ మనకి ఎడ్యుకేషన్ అంతా కూడా లెఫ్ట్ బ్రెయిన్గా జరగబడుతుంది తప్ప రైట్ బ్రెయిన్కి కాదు. రీసెర్చ్ ఏం చెప్తుందంటే పిల్లలకి 5 ఏళ్ళ వరకు అసలు ABCDలు నేర్పకూడదు వాడికి. అందుకే మనకి పూర్వం స్కూల్కి వెళ్ళే వాళ్ళం కాదు ఏజ్ వరకు.
వాడికి ఒక యాపిల్ పండు చూపించి చెప్పు, కానీ యాపిల్ అని ఏ రాసి మాత్రం చెప్పొద్దు. బికాజ్ రైట్ బ్రెయిన్ అప్పటి వరకు డెవలప్ అవ్వాల్సింది, లెఫ్ట్ బ్రెయిన్ తోటి చేస్తే ఆ క్రియేటివిటీ అనేది మనిషికి తగ్గిపోతూ ఉంటుంది. సో అయితే మనం ఎంతవరకు వాడుకుంటున్నాం? ప్రపంచంలో ఒకప్పుడు మహా తెలివైన వాళ్ళు, మేధావులందరూ భారతదేశం నుంచే. ఇవాళ జీరో కనుక్కోబడిన ఏ ఇన్వెన్షన్ చూసినా, ఈరోజు ప్రపంచంలో అగ్రగామి సంస్థ ఏది చూసినా ద బెస్ట్ బ్రెయిన్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా. మరి మన ఇండియాలో ఉన్నారా? ఇండియాకు ఉపయోగపడుతున్నారా? ఇండియాలో అంత గ్రేట్ ఎంటర్ప్రినర్స్ ఇవాళ వస్తున్నారా? అసలు అందరూ కూడా మన సర్వైవల్ కోసమే మనం జీవిస్తున్నామా, లేదా మనం 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటటువంటి లీడర్స్ని ఏమన్నా తయారు చేస్తున్నామా? ఎందుకు చేయట్లేదు అంటే, ఒక ఆయన అమెరికాలో వాళ్ళ డబ్బులు సంపాదించిన ఆయన వాళ్ళ నాన్నగారికి తలనొప్పి వస్తుంటే, డాడీ అమెరికా రండి, ఇక్కడ బెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మీకు అన్నీ తగ్గిపోతాయి మైగ్రెయిన్ అని తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేశారు. ఆయన బ్రెయిన్ స్కాన్ చేసి, బాబు మీ నాన్నగారికి బ్రెయిన్ పాడైపోయింది, బ్రెయిన్ బ్యాంక్ వెళ్ళి కొత్త బ్రెయిన్ పట్టండి అన్నారు. ఈయనకేం తెలియదు, వెళ్ళాడు బ్యాంకులో బ్రెయిన్ ఇవ్వండి అన్నాడు. మా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి, మీకు ఏది కావాలన్నాడు. నాకు తెలియదు, చూపించండి అన్నారు. చూపించారు. జపాన్ బ్రెయిన్ $100, చైనా బ్రెయిన్ $200, కొరియా బ్రెయిన్ $500, రష్యా బ్రెయిన్ $1000, అమెరికా బ్రెయిన్ $2000. సార్ నాకు దీని గురించి పెద్దగా తెలియదు, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ అండ్ ఐ లవ్ మై డాడ్. సో మీరు ఎంతైనా పర్వాలేదు, బెస్ట్ బ్రెయిన్ మీరు సెలెక్ట్ చేసి ఇవ్వండి, ఎంతైనా పర్వాలేదు. అప్పుడు స్పెషల్ లాకర్లోంచి స్పెషల్ బ్రెయిన్ పట్టుకొచ్చాడు. ఇది ఇండియన్ బ్రెయిన్, $1,00,000 అన్నాడు. ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ, మేరా భారత్ మహాన్ అని డబ్బులు ఇచ్చాడు. వెళ్ళేటప్పుడు డౌట్ వచ్చింది, ఎందుకు ఇంత రేటు, ఏంటి స్పెషాలిటీ అని. సార్ దిస్ ఈజ్ బ్రాండ్ న్యూ అండ్ నెవర్ యూస్డ్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఐఎమ్ నాట్ ఫీలింగ్ హ్యాపీ టు టెల్ యూ దిస్ జోక్ బికాస్ హ్యావ్ వీ ఎవర్ గివెన్ ఎ ఛాలెంజ్ టు అవర్ బ్రెయిన్? హ్యావ్ వీ ఎవర్ డిక్లేర్డ్ సంథింగ్ విచ్ ఈవెన్ యూ థింక్ ఇంపాసిబుల్? That cerebral brain will not be active unless you declare a future. Gandhi declared a future, we shall be free. KCR declared a future, everybody thought it's not possible. No power on earth can stop an idea whose time has come. The whole universe will conspire to manifest your dream if we have compassion, if we have intention, and then add to the attention and action, and it will be manifested. ఇవాళ మనకి 3 గుణాలు ఉంటున్నాయి సమాజంలో, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాల్లో ఎక్కువ ఏ గుణాలు ఉంటున్నాయంటే మనకు తెలిసిందే, రజోగుణం, తమోగుణం. కానీ ఎవరికి ధైర్యం, సాహసం ఉంటుందంటే రజోగుణం, తమోగుణం ఉన్న వాళ్ళకి. సత్వగుణం ఉన్న వాళ్ళు మాత్రం వైరాగ్యంతో మన గురువు గారు చెప్పేటండి రామాయణం, భారతం, మోక్షం గురించి వినడానికి మాత్రం ఇక్కడ కూర్చుంటారు. కానీ వినాల్సినటువంటి యువతరం, ఫైర్ ఇవ్వాల్సినటువంటి యువతరం మాత్రం మేబీ మాల్స్లోనో మరో చోట మొబైల్లోనో ఉండిపోయి ఉండొచ్చు. సో ఇవాళ కావాల్సింది మహాభారతం అనేది కురుక్షేత్రం లోపల జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన ధర్మం ఏంటి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్, కానీ వెల్త్ క్రియేషన్ వేరు, వెల్త్ అక్యుములేషన్ వేరు. ఈ చిన్న లాజిక్ కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. మెటీరియలిస్టిక్ అన్నది తప్పే కాదండి, కానీ అది ఎలా రావాలి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. నీ ధర్మంతో నువ్వు అర్థం సంపాదించు, ధర్మంతో నీ డిజైర్స్ తీర్చుకో. అప్పుడు 3-4 తెలియకుండా నువ్వు ఇక్కడే విముక్తుడు అవుతావు, ఎక్కడో కాదు. కానీ అసలు తన ధర్మం ఏంటి? సో దాన్ని హావర్డ్ గార్డ్నర్ ఆయన ఏం చెప్పాడంటే, సింథసైజింగ్, అన్నీ నేర్చుకోగానే ఎలా అప్లై చేయాలో తెలుసుకో. సో 3వది ఏంటంటే క్రియేటివ్ మైండ్. బై డిఫాల్ట్ వీఆర్ క్రియేటివ్, పుట్టడంతో క్రియేటివ్గా పుట్టాం. సో కానీ మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ మేడ్ ఇట్ అండ్ వాళ్ళని నాన్ క్రియేటివ్ పీపుల్గా తయారు చేసింది. ఎందుకంటే వాడు ఏదైనా అడుగుతుంటే స్టడప్, కామ్, నోర్మి. ఓ పార్టీలో కుర్రోని అడిగారట, బాబు నీ పేరేంటని. సో స్కూల్లో, ఇంట్లో రమేష్ అండి, స్కూల్లో రమేష్ డోంట్ అన్నాడు. అదేంటి ఎక్కడ వెళ్ళలేదు ఈ పేరు అన్నాడు. అదేనండి మా టీచర్స్ వీళ్ళందరూ కూడా రమేష్ డోంట్ డూ దాట్, డోంట్ గో దేర్, డోంట్ స్టాప్, సో డోంట్ వాచ్ టీవీ, డోంట్ జంప్, ఇలా చెప్పి ఇంట్లో కూడా నేను అడిగితే. సో డోంట్ తోటి మొదలుపెట్టి చివరికి ఆఖరికి 14 ఏళ్ళు వచ్చినప్పటికి మనం నెగిటివ్ కండిషన్ వాళ్ళకి 1,47,000 సార్లు ఇస్తామట. వాడికి ఇంకా కొత్తది ఏం చేయాలనిపిస్తుంది? ఇట్స్ బెటర్ టు ఫాలో, అదర్వైజ్ వీఆర్ నాట్ అప్రూవ్డ్. సో దే ట్రై టు బీ ఇన్ గుడ్ బుక్స్. ఎందుకు చాలామంది మంచి వాళ్ళుగా ఉన్నారు ఈ ప్రపంచంలో అంటే గొప్ప వాళ్ళు అయ్యే ధైర్యం లేక. బికాజ్ మనకు ఓడిపోవడం అంటే చేత కాదు. వీ డోంట్ వాంట్ టు ఫెయిల్. మనకి జీవితంలో హక్కుల్లో ఒకటి ఓడిపోయే హక్కుగా పెట్టాలి. అప్పుడే కదా మనం ప్రయత్నించేది. ఒక సైంటిస్ట్కి నిధులు ఇచ్చి ఒక్క ఫెయిల్యూర్ కూడా వద్దంటే, ఏ శాటిలైట్ పడిపోవద్దంటే ఈ పాడికి అసలు ఈ డెవలప్మెంట్ ఉండునా. సో ఒకవేళ పడకుండా నడవాలి అనుకుంటే మనం అందరం పాకుతూ ఉండేవాళ్ళం. బట్ వీ డోంట్ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. సో 3వది క్రియేటివ్ మైండ్. 4వది రెస్పెక్ట్ఫుల్ మైండ్.
ఇవాళ మనం అతను సైజ్ ఆఫ్ ద కార్ని బట్టి, సైజ్ ఆఫ్ ద బంగ్లాని బట్టి, అమెరికాలో పార్టీలో మాట్లాడినప్పుడు 2 విషయాల ద్వారా అతను స్టేటస్ డిసైడ్ చేస్తారట. వేర్ డూ యూ లివ్, వాట్ డూ యూ డ్రైవ్. సో అంటే దేన్ని బట్టి మనం కొలవడానికి మనం ఇవాళ అలవాటు పడిపోయాం. లక్షలు సంపాదించాలా, లక్షల్లో ఒకటిగా ఉండాలా, లక్షల్లో ఒకటిగా ఉంటూ లక్షలు సంపాదించాలంటే ఇవాళ 3వ దానికి అవకాశం ఉంటే దానికే ఓటేయమని చెప్తాను. సో ఎందుకంటే లైఫ్లో సక్సెస్ ముఖ్యం, కానీ లైఫ్ సక్సెస్ ఇంకా ముఖ్యం. రుమి అనే ఇస్లామిక్ పోయిట్ అంటాడు, ఈ ప్రపంచానికి ప్రతి ఒక్కడో ప్రత్యేక పని మీద వస్తాడు. ఆ పని చేసి అన్నీ మర్చిపోయినా పర్వాలేదు, కానీ అన్నీ చేసి అసలు మర్చిపోతే వచ్చిన విజిటే వేస్ట్ అంటాడు. బ్రియాన్ ట్రేసీ అన్న ఆయన ఏమంటాడంటే, ద బెస్ట్ వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఇన్ లైఫ్ ఈజ్ డూయింగ్ సంథింగ్ వెరీ వెల్ విచ్ యూ షుడ్ నాట్ బి డూయింగ్ ఎట్ ఆల్. సో నీ జీవితంలో అతిపెద్ద టైం వేస్ట్ ఏంటంటే, నువ్వు చేయక్కర్లేని పని నువ్వు చాలా బాగా చేసేయడమే జీవితంలో అతిపెద్ద టైం వేస్ట్. హ్యావ్ యూ డిస్కవర్డ్ వాట్ ఈస్ యువర్ పర్పస్, వాట్ ఈస్ వర్త్ లివింగ్ హియర్. So these things are not really taught in our education. So reinvent to be relevant. Change happens without your consent. మనకు అవసరం లేదండి. స్టేట్ డివైడ్ అవ్వాలా అక్కర్లేదా మిమ్మల్ని ఎవరిని అడిగారా? 3 విషయాలు ఉంటాయి: సర్కిల్ ఆఫ్ కంట్రోల్, సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, సర్కిల్ ఆఫ్ కన్సర్న్. సర్కిల్ ఆఫ్ కంట్రోల్ అంటే నీకు దేని మీద నియంత్రణ ఉంది. ఈ సందర్భంలో నాకున్న నియంత్రణ నా మీద మాత్రమే, మీ మీద కాదు. సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, మేబీ మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నా, బికాజ్ యూ చూస్ టు లిసన్. రేపు ఈ వీడియో అప్లోడ్ చేస్తే వేరే వాళ్ళు కనుక చూడాలనుకుంటే చూడొచ్చు. ఐఎమ్ నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్, దే వాంట్ టు గెట్ ఇన్స్పైర్డ్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్, దే ఆర్ లిసనింగ్ టు అస్. బట్ దెర్ ఇస్ అనదర్ ఏరియా